ఓకే, మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఏది అంటే సీసాట్ ఐడియా ఉంది కదా. సీసాట్ పేపర్ 2 సివిల్ సర్వీస్లో ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్ ముందు ఉంటుంది ఎగ్జామ్. ఓకే, టోటల్ వచ్చగానే నేషనల్ వైడ్గా దగ్గర 20 lakhs మెంబర్స్ రాస్తారు. క్వాలిఫై ఓన్లీ 2000 or 3000 మధ్యనే క్వాలిఫై అయ్యింది. అంటే ఎంతమంది ఫిల్టర్ అవుతున్నారు? దగ్గర ఒక 15 లక్షల మంది ఫిల్టర్ అవుతారు ఏ ఎగ్జామ్తో, సీసాట్ ఎగ్జామ్తో. జనరల్గా మా ఫిల్టరింగ్ ఎలా చేస్తారు అంటే లక్కీ డిప్ తీయడు కదా, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి ఫిల్టర్ చేస్తాడు. అంటే ఒక్కొక్క క్వశ్చన్తో కొంతమంది ఫిల్టర్ అయిపోతుంటారు. ఓకే, సీసాట్ పేపర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. నెంబర్ సిస్టంలో మనం డిస్కస్ చేసాం కదా, ఐడియా ఉంది కదా. ఏవి లాస్ట్ ఎన్ని జీరోస్ వస్తాయి, లాస్ట్ 2 digits. ఇక్కడ మనం జనరల్గా గుర్తుపెట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో 60% ఆఫ్ ద క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని క్వశ్చన్స్? 60% ఆఫ్ క్వశ్చన్స్. టోటల్ నిజమంటే ఒక 99% క్వశ్చన్స్ ఎక్కడో ఒక ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్సే ఉంటాయి, ఒక డిజిట్ ఒకటే చేంజ్ అయింటాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఏమి ఇచ్చాడు, చదవండి. లెట్ ఎక్స్ బి ఏ 2 digits నెంబర్ అండ్ వై బి అనదర్ 2 digits నెంబర్ formed by interchange the digits of x. If x plus y is the greatest 2 digits number, then what is the number of possible value of x? ఏమి ఇచ్చాడు చెప్పండి మనకు. x అనేది ఒక 2 digits నెంబర్ అంట, ఓకేనా. తర్వాత y అనేది కూడా ఏమంట, అనదర్ 2 digits నెంబర్ అంటున్నాడు. తర్వాత ఆ రెండు ఇంటర్చేంజ్ చేస్తే x plus y ఏమవుతుందంట, ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఆఫ్ x. ఇఫ్ x plus y is the greatest 2 digits number, దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ అనేది 2 అంకెల సంఖ్య మరియు వై అనేది ఎక్స్ యొక్క పరస్పర అంకెల మార్చడం ద్వారా ఏర్పడే మరో 2 అంకెల సంఖ్య ఉండనివ్వండి. చూడండి, ఎక్స్ అనేది ఒక 2 digits నెంబర్ అంట, వై అనేది ఆ డిజిట్స్ ఇంటర్చేంజ్ చేసి వచ్చిన సంఖ్య అంట. నెక్స్ట్ ఏమిస్తాడు, ఎక్స్ ప్లస్ వై చేస్తే ఏమొస్తుంది అంట, ఒక 2 digits గ్రేటెస్ట్ నెంబర్ ఏర్పడుతుందంట. మనకేమిస్తున్నాడు, అప్పుడు ఎక్స్ యొక్క సంభావ్య విలువల సంఖ్య ఎన్ని రకాలుగా వస్తుంది అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదా. ఇక్కడ చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఎప్పుడైనా సరే ఇంటర్చేంజ్ అనే వర్డ్ కనపడింది అంటే గుర్తుపెట్టుకోండి ఆ నెంబర్ 11th కానీ 9th కానీ డివైడ్ చేస్తే మనకు ఒక సమ్ వాల్యూస్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక 2 digits నెంబర్ చెప్పండి, మనకు నచ్చిన ఒక 2 digits నెంబర్ చెప్పండి. 45, వెరీ గుడ్. 45 తీసుకున్నాం అనుకోండి, 2 digits నెంబర్ చూడండి, 45 తీసుకుంటున్నాం. ఇంతవరకు ఓకేనా. దీనిలోని డిజిట్స్ ఇంటర్చేంజ్ చేయండి. 54 ఇది ఓకేనా. ఇంటర్చేంజ్ డిజిట్స్ అంటే యూనిట్ ప్లేస్ 10 ప్లేస్లే, 10 ప్లేస్ యూనిట్ ప్లేస్లోకి వస్తే 54 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు చూడండి డిఫరెంట్ ఎంతని చెప్పండి. 54కి 45కి మధ్య డిఫరెంట్ 9 కదా. ఇంతవరకు ఓకేనా. ఈ 9 అనే నెంబరు కంపల్సరీగా 9తో డివైడ్ అవుతుంది. ఏ నెంబర్ తీసుకుని వచ్చే నెంబర్ ఈ నెంబర్ 9తో డివైడ్ అయ్యే నెంబర్ వస్తుంది. 9 ones ఓకేనా. 1 వచ్చిందా. ఈ 1 ఏది అంటే వీటి మధ్య డిఫరెంట్. చూడండి, 4కి 5 ఉంది, వాటి మధ్య డిఫరెంట్ ఎంత, 1. కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇంకో నెంబర్ తీసుకొని చూడండి, 35 తీసుకుంటున్నా. క్లియర్ అక్కడ. 35 అంటే వాటి మధ్య చూడండి డిజిట్స్ మధ్య తేడా ఎంత ఉంది, 2 ఉందా. 2 9s ఎంత, 18 రావాలి. వీటి మధ్య డిఫరెంట్ చూడండి. ఇంటర్చేంజ్ చేస్తే 53 డిఫరెంట్ చూడండి, 18. ఇక్కడ వచ్చే నెంబర్ కంపల్సరీగా దేంతో డివైడ్ అవుతుంది అంటే 9లో. 9 ones 9 2s. చూడండి, ఈ 2 అనేది ఏం చెప్పండి, ఈ డిజిట్స్ మధ్య తేడానే కదా. అంటే ఇంటర్చేంజ్ అనే వర్డ్ కనపడింది అంటే ఆ నెంబర్ ఖచ్చితంగా దేంతో డివైడ్ అవుతుంది చెప్పండి, 9తో డివైడ్ అవుతుంది. డిఫరెంట్ అయితే 9తో డివైడ్ అవుతుంది, సమ్ అయితే 11తో డివైడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంటర్చేంజ్ అనే వర్డ్ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చిన ఎక్కడైనా సరే ఇంటర్చేంజ్ యావరేజ్లో కనపడిన ఇంటర్చేంజ్ అనే వర్డ్ కనపడితే ఏం చేస్తారు చెప్పండి, 9తో డివైడ్ నెంబర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇంటర్చేంజ్ అనే వర్డ్ కనపడింది అంటే ఆ నెంబర్ 9తో డివైడ్ నెంబర్. ఇంకో నెంబర్ తీసుకుని చూడండి, 81 తీసుకుంటున్నా. క్లియర్ అక్కన. ఇంటర్చేంజ్ చేస్తే చూడండి 18, డిఫరెంట్ ఎంత చూడండి 63 ఓకేనా. ఎక్కడిది 63, 81 మైనస్ 18 అంటే 63 కూడా దేంతో డివైడ్ అవుతుంది చెప్పండి, 9 ones 9 7s. ఈ 7 ఎక్కడిది, ఈ డిజిట్స్ మధ్య డిఫరెంట్. కాన్సెప్ట్ అర్థమైందా. అంటే ఎప్పుడైనా సరే ఆ నెంబర్ చూడండి, ఇంటర్చేంజ్ అనే వర్డ్ కనపడింది అంటే క్వశ్చన్లో ఇంటర్చేంజ్ అనే వర్డ్ కనపడింది అంటే కంపల్సరీ అది దేంతో డివైడ్ అవుతుంది అంటే 9తో డివైడ్ అవుతుంది. ఈ రూల్ ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకేమి ఇస్తాడు అంటే ఎక్స్ అనేది ఎంత ఏమంటున్నాడు చెప్పండి ఈ క్వశ్చన్ ప్రకారం. లెట్ ఎక్స్ బి ఏ 2 digits నెంబర్ అండ్ వై ఈజ్ అనదర్ 2 digits నెంబర్ ఫార్మ్డ్ బై ద ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఆఫ్ ఎక్స్. ఇది ఓకేనా. చూడండి, ఎక్స్ బి ఏ 2 digits. ఎక్స్ అనేది ఒక 2 digits నెంబర్ అంట, వై అనేది ఏంటంట దాన్ని ఇంటర్చేంజ్ చేసే ఏర్పడిన నెంబర్ అంట. నెక్స్ట్ ఏం చేస్తాడు, ఆ రెండు నెంబర్లు ఎక్స్ ప్లస్ వైని కలిపితే మనకి ఏం నెంబర్ కావాలంట, హైయెస్ట్ నెంబర్ కావాలంట, హైయెస్ట్ 2 digits నెంబర్ కనపడాలంట. ఓకే, ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడండి, హైయెస్ట్ 2 digits నెంబర్ అంటే 99 ఓకేనా. హైయెస్ట్ 2 digits నెంబర్ ఏది, లీస్ట్ 2 digits నెంబర్ ఏది 10.
వెరీ గుడ్. చూడండి హైయెస్ట్ ఏమో వచ్చాక 19 వస్తుంది, లీస్ట్ వస్తుంది 10 వస్తుంది. ఇప్పుడు చూడండి మా ఇక్కడ చూడండి ఎక్స్ అనేది 2 digits నెంబర్ అంటే చూడండి 10A ప్లస్ బీనే కదా ఉండేది ఏదైనా 2 digits నెంబర్ కదా. ఇంటర్చేంజ్ ఏంటంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి మా, ఇక్కడ 10B ప్లస్ ఏనే కదా వచ్చేది. ఓకేనా, అంటే దీని అర్థం చూడండి మనకు చూడండి ఏమవుతుంది అంటే ఇక్కడ 10 కామా తీస్తే చూడండి ఇప్పుడు ఏమవుతున్నట్టు మనకు 2 digits నెంబర్ ఇస్తున్నాడు. కానీ ఇక్కడ చూడండి మా మనకి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ ప్లస్ వై అనేది అంటే రెండు అంకెల సంఖ్య హైయెస్ట్ నెంబర్ అంటున్నాడు. అని ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నామా అంటే 10A ఒకసారి వస్తుంది ప్లస్ బి అవుతుంది, రెండోసారి మా 10B ప్లస్ ఏ. ఈ రెండింటి సమ్ ఎంత అంటున్నాడు అంటే ఎంత ఇస్తున్నాడు చెప్పండి, 2 digits హైయెస్ట్ నెంబర్ అంటున్నాడు కదా. అంటే చూడండి మనకు చూడండి 10గా ఉంది, 10 ప్లస్ 1 కదా అంటే 11 ప్లస్ ఏ ప్లస్ బి ఈక్వల్ ఎంత ఉన్నట్టు 99. ఓకేనా, 11 ప్లస్ ఏ ప్లస్ బి ఎంత 99. 11 1s 11 9s అంటే ఏ ప్లస్ బి ఎంత ఉన్నది చెప్పండి. ఏ ప్లస్ బి సమ్ ఎంత రావాలంటే 9 రావాలంట. ఏం తీసుకోగలని చెప్పండి కాంబినేషన్ 1 8. ఓకేనా, 2 7 నెక్స్ట్ మా 3 6 నెక్స్ట్ 4 5 నెక్స్ట్ మా 5 4 నెక్స్ట్ 6 3 నెక్స్ట్ 1 7 2 నెక్స్ట్ 1 8 1 నెక్స్ట్ 1 మా 9 0. కానీ ఇంటర్చేంజ్ చేస్తే 0 9 వస్తుంది కదా, మళ్ళీ ఫామ్ కాదు 2 digits నెంబర్ ఫామ్ కాదు. వాడు ఏమడిగాడు చెప్పండి, వై అనేది కూడా ఏమంటున్నాడు చెప్పండి, ఏమి ఇచ్చాడు వై టు బి అనదర్ 2 digits నెంబర్ అన్నాడు. చూడండి 90 రాసుకుంటే ఇంటర్చేంజ్ ఏమవుతుంది అది 09, 2 digits నెంబర్ కాదు సింగిల్ డిజిట్ నెంబర్ అవుతుంది కాబట్టి అది తీసుకోవట్లేదు. అంటే మొత్తం ఎన్ని వస్తుంది చెప్పండి 1 2 3 4 5 6 7 8. మన ఆన్సర్ ఎంత అంటే 8 వస్తుంది. ఓకే, మన ఆన్సర్ ఎంత 8 వస్తుంది. ఎన్ని ఫామ్ చేయగలమంటే 8. ఇది రాసుకొని ఇంకో మోడల్ కూడా చెప్తాను. ఇంకో మోడల్ చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే ఎక్స్ అనేది ఏమంటే 2 digits నెంబర్ అంటున్నాడు, వై అనేది ఏమో ఆ రెండు ఇంటర్చేంజ్ చేస్తే వస్తుంది అంటున్నాడు. తర్వాత ఎక్స్ ప్లస్ వై ఏమంటున్నాడు గ్రేటెస్ట్ 2 digits నెంబర్ ఏమంటున్నాడు. గ్రేటెస్ట్ 2 digits నెంబర్ అంటే 9 కదా. అంటే యూనిట్ ప్లేస్ యాడ్ చేసినా 10 ప్లేస్ యాడ్ చేసినా ఏం రావాలంటే 9 రావాలి అంటే కదా. మన 99 కదా వాడు మనం గ్రేటెస్ట్ నెంబర్ ఇది 99. అంటే యూనిట్ ప్లేస్ యాడ్ చేసినా 10 ప్లేస్ యాడ్ చేసినా ఎంత రావాలి చెప్పండి 99 రావాలి. అంటే చూడండి మా 1 8 తీసుకుంటే 8 1 కదా కాంబినేషన్, 1 1 తీసుకుంటే 8 1. రెండో కాంబినేషన్ చూడండి మా 2 7 తీసుకుంటే 72. నెక్స్ట్ మా 3 తీసుకుంటే 63. నెక్స్ట్ 1 4 5 తీసుకుంటే 5 4. మళ్ళీ నెక్స్ట్ కాంబినేషన్ రాదు కదా. అంటే మొత్తం చూడండి 1 2 3 4 మళ్ళీ ఇవే తీసుకుందాం 6 7 8 సారీ 1 2 3 4 5 6 7 8. మొత్తం ఎన్ని కాంబినేషన్స్ వస్తాయంటే 8 కాంబినేషన్స్ వస్తాయి. ఓకే, అర్థమైందా, ఎన్ని కాంబినేషన్స్ 8. ఎలా తీసుకుంటున్నాయి 88. మనకు చూడండి వాడు ఏమి ఇచ్చాడు చెప్పండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు రెండు అంకెల గొప్ప సంఖ్య ఎంత అంటే 9 కదా. అంటే యూనిట్ ప్లేస్లో 9 రావాలి, 10 ప్లేస్లో కూడా 9 రావాలి. అంటే ఏవి తీసుకోగలని చెప్పాలంటే 1 8 తీసుకుంటే 8 1 ఈ కాంబినేషన్ తీసుకుంటున్నాం. ఇది 2 అయితే 7 మొత్తం మీద మళ్ళీ ఆ రెండు యాడ్ చేస్తే 9 రావాలి. అంటే ఏ ప్లస్ ఎంత ఉన్నట్టు అంటే 2 digits సమ్ము కూడా ఎంత ఉన్నట్టు అంటే 9 అన్నట్టు. అర్థమైందా. నెక్స్ట్ దానిలోకి వెళ్దాం క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ 5 star 4 star 3 star 2 star 1 x is a chosen from plus minus into each at most 2 times. Well, what is the smallest non-negative value of the expression? 5 4 3 2 1 అనేది వ్యక్తీకరణలో స్టార్ ను ప్లస్ మైనస్ ఇంటూ గాను గరిష్టంగా 2 సార్లు ఎంచుకుంటారు. వ్యక్తీకరణ యొక్క అతి చిన్న ప్రతికూల విలువ ఏంది అన్నాడు. క్వశ్చన్ అర్థమైందా. మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి 5 4 3 2 1 ఉందా. మనకు చూడండి 5 ఇచ్చాడు తర్వాత 4 3 2 1 ఇచ్చాడు ఇంతవరకు. ఓకేనా. ఇక్కడ స్టార్స్ ఇచ్చాడు, స్టార్ ప్లేస్ ఏం పెట్టాలి అంటే ప్లస్ అయినా మైనస్ అయినా ఇంటైనా పెట్టచ్చు. అవే కదా మనకి ఇచ్చింది 3. ఏవి ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు తర్వాత మైనస్ ఇచ్చాడు ఇంటి ఇచ్చాడు. ఇవి వాడాలంట. నెక్స్ట్ ఏం ఇస్తాడు చెప్పండి, ఈచ్ అట్ మోస్ట్ 2 times వాడచ్చంట. ఏదో దాన్ని ఎన్నిసార్లు వాడచ్చంట 2 times వాడేస్తే మ్యాక్సిమం అంటే ఆ వాల్యూ వేస్తే మనకి ఏం రావాలంటే మ్యాక్సిమం మినిమం వాల్యూ ఎంత వస్తుంది అంటున్నాడు కదా. స్మాలెస్ట్ నాన్ నెగిటివ్ వాల్యూ ఎంత అంటే నాన్ నెగిటివ్ వాల్యూ చిన్నది ఏది వస్తుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న వాల్యూలో చూడండి ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ ఎన్నిసార్లు వాడాలంట 2 times వాడాలి. జనరల్గా ఆలోచించండి, ఎప్పుడైనా సరే చూడండి ఇంటూ వాడినామంటే 2 సార్లు వాడినామంటే వాల్యూ ఎక్కువ అవుతుంది కదా, మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అదే చూడండి ప్లస్ వాడినా ఏమవుతుంది చెప్పండి, మైనస్ వేసినప్పుడు ఏమవుతుంది అంటే తగ్గే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి మైనస్ 2 సార్లు తీసుకోవాలి. ఇది ఒక కండిషన్. ఓకేనా. ఎందుకు మైనస్ తీసుకుంటే వాడు అడిగింది మినిమం వాల్యూ, అదే మ్యాక్సిమం వాల్యూ అడిగింటే ఏం చేసేవాళ్ళని చెప్పండి ఇంటూ 2 సార్లు తీసుకునేవాళ్ళం.
ఓకే. అంటే ఇప్పుడు చూడండి మీ ఇచ్చిన క్వశ్చన్స్లో 5 - 4 రాసుకుంటున్నాను, -3 ఓకేనా. తర్వాత ఏం తీసుకోవచ్చు చెప్పండి, మనకు ఉన్న ఛాన్సెస్ ఎంత, +1 ఇంటూ 1 కదా. ఎప్పుడైనా సరే ఇంటూ 1 అయినప్పుడు వాల్యూ మినిమం వాల్యూ వస్తుంది కదా. కాబట్టి దీనికి +2 వాడుతున్నాను, ఇంటూ 1 రాస్తున్నా, ఇది ఓకేనా. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి, ఇది 5 అయిందా, -7 అంటే ఎంత, -2 + 2నే కదా, అంటే వాల్యూ ఎంత అంటే 0. అర్థమైందా. కాంబినేషన్స్ ఎలా తీసుకున్నాను ఇంకోసారి చెప్పనా. కాంబినేషన్స్ ఎలా తీసుకున్నా అంటే 5 4 3 2 1 ఉంది. మనకేమి ఇచ్చాడు అంటే ఇచ్చిన వాల్యూస్ అయితే అంటే ఆపరేషన్స్ ఏవి ఇచ్చాడు అంటే 3 ఇచ్చాడు, మల్టిఫికేషన్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు, మైనస్ ఇచ్చాడు. మనకు అడిగేది అంటే ఆపరేషన్స్ దాంట్లో వాడుతూ మనకి ఏమొస్తుంది అంటే మినిమం వాల్యూ రావాలన్నాడు. మినిమం వాల్యూ రావాలంటే ఇంటూ వాడతామన్నప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఓకే. తర్వాత ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ తర్వాత వచ్చేది ప్లస్, తర్వాత మైనస్, కాబట్టి మైనస్ 2 సార్లు వాడుతున్నాను. తర్వాత ఏం చేస్తున్నాను అంటే ఇంటూ ప్లస్ ఉంది, ఇంటూకు 1కి వాడుతున్నాను, ఎందుకంటే ఏ వాల్యూ ఉన్నా చేంజ్ కాదు కదా ఇంటూ 1 ఉన్నందుకు. కాబట్టి ఓకే 1కి ముందు ఏమో ఇంటూ పెడుతున్నాను, దీనికి 2కి ముందు ప్లస్ పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఈ వాల్యూ చూడండి ఏమవుతుంది, బద్మాస్ ప్రకారం -4 - 3 ఎంత అంటే -7, 5 తీసేస్తే ఎంత -2 వస్తుంది. ఈ వాల్యూ ఎంత +2 అంటే వచ్చే వాల్యూ ఎంత 0. కాబట్టి మినిమం వాల్యూ ఎంత అంటే మనకు వచ్చేది 0 ఆన్సర్. ఓకేనా. రాసుకో. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 digits నెంబర్ AB అండ్ CD is the 3 digits నెంబర్ 1CE where the least letters ABCD and denotes digits, then what is the value of A? AB మరియు CD అనే రెండు అంకెల సంఖ్యలు, మొత్తం అంకె 1CE అయితే ABCD అక్షరాలు విభిన్న అంకెలు చూస్తాయి, అప్పుడు A యొక్క విలువ ఎంత. క్వశ్చన్ అర్థమైందా. మనకి ఏమి ఇచ్చాడంటే AB అనేది ఒక 2 digits నెంబరు, CD అనేది కూడా ఏం చెప్పండి ఒక 2 digits నెంబర్. నెక్స్ట్ ఏమి ఇస్తాను చెప్పండి, ఆ రెండు దానిని యాడ్ చేస్తే ఏమొస్తుంది అంట 1CE అనే నెంబర్ వస్తుందంట. ఏమొస్తుందంట 1CE వస్తుంది. ABCD అనేవి అన్ని డిఫరెంట్ నెంబర్స్ అంట, ABCDE అనేవి డిఫరెంట్ నెంబర్స్ అయితే మనకు వాల్యూ ఆఫ్ ద A ఎంత అంటున్నాడు. క్వశ్చన్ అర్థమైందా. మనకి ఏమి ఇచ్చాడంటే 2 digits నెంబర్ ఇచ్చాడు, మా AB అనేది ఒక 2 digits నెంబర్ ఉంది. నెక్స్ట్ ఏమి చెప్పండి, CD కూడా ఒక 2 digits నెంబర్ ఉంది. ఇంతవరకు ఓకేనా. నెక్స్ట్ చూడండి ఈ రెండు యాడ్ చేస్తే ఒక నెంబర్ వస్తుందంట, ఎంత వస్తుంది అంట 1CE వస్తుందంట. వచ్చే వాల్యూ ఎంత 1CE వస్తుందంట. అయితే ఇప్పుడు చూడండి ABCDE అనేవన్నీ డిఫరెంట్ వాల్యూస్ వేస్తే మనకి అడిగేది ఏది అంటే ఏ వాల్యూ ఎంత అంటారు. క్వశ్చన్ అర్థమైందా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఒక 2 digits నెంబర్ ఉంది, ఇంకొక 2 digits నెంబర్ యాడ్ చేస్తే మళ్ళీ వచ్చిన నెంబర్ ఎంత అంటే 1CE వచ్చింది. ఇక్కడ C అనేది ఇక్కడ ఏ వాల్యూ ఉంది అదే ఉంది, గమనించండి. ఓకే. ఇచ్చి మనకి ఏమి ఇస్తున్నాడు చెప్పండి. అయితే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఏ వాల్యూ ఎంత అంటున్నాడు. ఈ క్వశ్చన్లో ఏ వాల్యూ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి, బి చేయలేం. ఇక్కడ చూడండి ఇది కూడా రూల్ నెంబర్ 9, మీకు ఐడియా ఉందా లేదో. రూల్ 9 డిస్కస్ చేసాం ఆల్రెడీ. 1 2 3 4 5 6 7 9 ఇంటూ 72 ఎంత ఆన్సర్. ఐడియా ఉందా లేదా, ఐడియా ఉందా లేదా, అదొకటి చెప్పేసేయండి మా. లేదు మీరు ఓకే ఈరోజు వచ్చారు కదా మీరు మా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసామా లేదా అదొకటి చెప్పండి చాలు. చేసాము, ఎలా మర్చిపోయారు. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి మన నోట్స్ తీసుకెళ్లారు మా రిఫరెన్స్ చేయడానికి. ఇక్కడ డిస్కస్ చేసే ప్రతి ఒక్కటి ఎక్కడ ఉండాలి తెలుసా, మీ నోట్స్లో కాదు మీ బ్రెయిన్లో ఉండాలి. నేర్చుకునే ప్రతి విషయం ఎక్కడ ఉండాలి, బ్రెయిన్లో ఉంటేనే పర్ఫెక్ట్ అవుతామ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు గమనించలేదు ఇందాక వచ్చిన క్వశ్చన్స్ బా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 9 రూల్ నెంబర్ సిస్టంలో 9 రూల్ కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. మనం ఇందాక స్టార్టింగ్లో డిస్కస్ చేసిన క్వశ్చన్ కూడా 9 రూలే. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే చూడండి, ఏది నెంబర్ మిస్ అయింది 8, 8 9 ఎంత 72. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి 1 2 3 4 5 6 7 0 8. మిస్ అయిన నెంబర్ 8 కాబట్టి 8 ప్లేస్లో 8 రాస్తాం, అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1 2 3 4 5 6 7 8 9 8 వస్తుంది. ఓకే. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినాక దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇంకోసారి రికాల్ చేస్తా. ఇప్పుడు చూడండి మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద 2 digits నెంబర్ AB అండ్ CD ఇస్ ద 3 digits నెంబర్ ఆఫ్ 1CE అంటున్నాడు. చూడండి మన క్వశ్చన్ చూడండి, ఏబిని తర్వాత చూడండి మా CDని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత చెప్పండి 1CE. అయితే ఏ వాల్యూ ఎంత అంటున్నాడు. క్లియర్ అక్కడ జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏ వాల్యూ ఎప్పుడైనా సరే మనకు 9 ఉంటుంది. ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది 9. ఇంక ఇక్కడ చూడండి ఏ కాంబినేషన్ తీసుకుని వస్తుంది. ఇక్కడ చూడండి ఏం తీసుకుందని చెప్పండి 9తో కాంబినేషన్తో ఒక నెంబర్ చెప్పండి, బి ఎంత అంటే తీసుకుందాం. ఏదో ఒక నెంబర్ చెప్పండి మా 5 అనుకుందాం అనుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి 3 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత చూడండి 8. నెక్స్ట్ ఇక్కడ చూడండి మా C వాల్యూ చూడండి యాడ్ చేసినప్పుడు సేమ్ రావాలి అంటే చూడండి
9 6 5 అనుకున్నాం అనుకోండి. చూడండి మా ఏది యాడ్ చేస్తే ఎంత 11. ఇక్కడ 1 ఉన్నప్పుడు ఇక్కడ 1 వచ్చిందా, 1 + 9 ఎంత 10. చూడండి ఇక్కడ 11 వచ్చింది, 10. ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నా అదే వాల్యూ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇది అర్థమవుతుంది. ఇంకోసారి చెప్పనా, క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది, చూడండి ఏమి ఇచ్చాడు అంటే వాడు ఇచ్చిన వాల్యూ ఎంత అంటే ఏబి, నెక్స్ట్ సిడి యాడ్ చేస్తున్నాడు. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు మనకు రావాల్సింది ఏది అంటే 1CE రావాలంటే ఇది ఓకేనా. ఈ నెంబర్ ఏది ఉందో అదే రిపీట్ కావాలంటున్నాడు. అక్కడ ఏ నెంబర్ ఉందో అదే రిపీట్ కావాలంటే ఆ నెంబర్ రిపీట్ కావాలంటే ఇక్కడ 9 ఉంది అనుకోండి, ఇక్కడ క్యారీ అనేది 1 వస్తే 10 అవుతుందా. 10 అయినప్పుడు ఈ సి వాల్యూ 5 ఉన్నా 6 ఉన్నా ఏది ఉన్నా అదే రిపీట్ అవుతుంది కదమ్మా. అర్థమవుతుందా. ఇక చూడండి ఏ వాల్యూ 9 తీసుకొని ఇక్కడ వాల్యూ చూడండి మా 3 అనుకున్నాం అనుకోండి, ఇక్కడ 7 అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి, 3 + 7 ఎంత 10, 1 0 ఓకేనా. ఇప్పుడు చూడండి 9 + 1 ఎంత 10 అయింది. ఇక్కడ ఏ వాల్యూ తీసుకున్నా 6 తీసుకున్నా అదే వాల్యూ వస్తుంది కదా, రిపీట్ అవుతుంది కదా. ఎంత వస్తుంది 160 1CD. అర్థమైందా కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి ఏ వాల్యూ తీసుకుని చూడండి 9 తీసుకుంటున్నాను, 8 తీసుకుంటున్నాను, ఇక్కడ 6 రాసుకుందాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి, 8 + 6 ఎంత 14, 1 4 దాకా ఓకేనా. చూడండి 9 + 1 ఎంత 10. అంటే ఇక్కడ వాల్యూ ఏది రాసినా ఆ వాల్యూ రిపీట్ అవుతుంది కదమ్మా కదా. ఇప్పుడు 10 అవుతుంది, అప్పుడే రిమైనింగ్ ఎంత 134. ఇప్పుడు చూడండి వాడు ఇచ్చిన వాల్యూ చూడండి 1CEనే కదా, 1CE. ఎంత ఉన్నట్టు 4 ఉన్నట్టు కదా. అంటే మనం కంపల్సరీగా చెప్పే వాల్యూ ఏది అంటే ఏ వాల్యూ మాత్రమే చెప్పగలం. ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైనా మార్చుకోవచ్చు కదా. చూడండి బి వాల్యూ 8 రాసుకోవచ్చు, లేకుంటే సి వాల్యూ 3 రాసుకోవచ్చు, 3 వాల్యూ 6 రాసాం కదా, ఏదైనా రాయొచ్చు. ఇంకో నెంబర్ తీసుకొని చూడండి 9 తీసుకొని 4 తీసుకుంటే 6 రాసామనుకోండి. ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి 10. ఇక్కడ వాల్యూ ఏ వాల్యూ రాసినా అది రిపీట్ అవుతుంది. ఏ వాల్యూ రాసినా రిపీట్. ఇన్ కేసు 8 రాసినా ఏమవుతుంది చెప్పండి, 8 వస్తుంది, తర్వాత 180 అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా. కాబట్టి ఏ వాల్యూ ఎప్పటి సార్ ఏం పెట్టవచ్చు మనం 9 రాయొచ్చు. ఓకే అర్థమైందా, రాసుకోండి. ఇందాక చెప్పాను 9 రూల్ గురించి. ఓకే నా కోసం చిన్న పని చేస్తారా, 1 2 3 4 5 6 7 9 into 72. ఈ క్వశ్చన్ చేయకుండా గూగుల్లో సెర్చ్ చేయండి. క్వశ్చన్ గూగుల్ ఆర్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీ చాయిస్ నేను చెప్పండి, గూగుల్లో కానీ యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి. మొబైల్స్ ఉన్నాయి కదా, ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే సెర్చ్ చేయండి. చేశారా, కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ ఉంటాయి. ఆన్సర్ క్యాలిక్యులేటర్ కాకుండా వెబ్సైట్స్లో వచ్చాయా, ఏదైనా టెక్స్ట్ బుక్లో కానీ ఏదైనా వచ్చిందా, ఏది వచ్చింది చెప్పండి. మీ పేరు ఏం పేరు, సాయి. వెరీ గుడ్ సాయి. ఏదైనా వచ్చిందా క్వశ్చన్, ఏది మా ఏ వెబ్సైట్, SSC డౌట్. అది నిజమంటే SSCలో ఇచ్చిన క్వశ్చన్ చెప్పాను ఆల్రెడీ, 2022లో ఎప్పుడో ఇచ్చాడు SSC క్వశ్చన్. ఓకే ఎక్స్ప్లెనేషన్ చూడండి ఏమి ఇచ్చాడు, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది కదా, ఏమి ఇచ్చాడో చూసారా. యూట్యూబ్లో చూసినా ఏది చూసినా మా జనరల్గా చూడండి చెప్తున్నాను, లక్షల మందిలో మీకు జాబ్ రావాలి, మా జాబ్ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు 4 ఏళ్ళు ప్రిపేర్ అయితే ఎటువంటి పర్సన్కైనా జాబ్ వస్తుంది. జాబ్ రావడం కాదు, ఎంత ఎర్లీగా వస్తుంది సక్సెస్. ఓకే ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ తెచ్చుకోవడమే మెయిన్ టార్గెట్ మా. ఓకే మనం డిస్కస్ చేసే మెథడ్స్ కూడా ఈ మెథడ్స్ ఎందుకు అంటే ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ రావాలి అంటే మీకు ఖచ్చితంగా ఏముండని చెప్పండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ప్రిపేర్ కావాలి, వాడికి ఎలా అడిగినా చేయగలగాలి. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ చూడండి, కాన్సెప్ట్ ఏది అంటే ఇంకోసారి రీకాల్ చేస్తున్నా, కాన్సెప్ట్ ఏది అంటే 9 రూల్ మా. ఏ కాన్సెప్ట్ ఇది 9 రూల్ మా. 9 రూల్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే 1 నుండి 9 వరకు నెంబర్స్ ఇస్తాడు. ఎన్ని ఇచ్చాడంటే 8 ఇస్తాడు. ఒక నెంబర్ మిస్ అయింది, ఇది ఓకేనా. 1 నుండి 9 వరకు ఇచ్చాడు, ఒక నెంబర్ మిస్ అయింది. మిస్ అయిన నెంబర్ ఏం చెప్పండి 8. 8 మిస్ అయినప్పుడు ఏం చేస్తాడు అంటే 8 × 9 ఎంత 72 ఇస్తాడు. కరెక్ట్ క్వశ్చన్ ఉన్నప్పుడు. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే ఏ నెంబర్ మిస్ అయిందో దాన్ని రాస్తాం. 1 2 3 4 5 6 7 0 8. ఎప్పుడైనా సరే 8 ప్లేస్లో కంపల్సరీ 0 ఉంటుంది. 8 ప్లేస్లో ఏముంటుంది చెప్పండి, ఏది ఇచ్చినా 0 ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది కాదు ఆన్సర్, ఇదైతే ప్రతి ఒక్కరు బట్టి పట్టేవాళ్ళు కదా. చూడండి ఏ టర్మ్ మిస్ అయింది 8th కదా, కాబట్టి 8th చూడండి 1 2 3 4 5 6 7 8 కాబట్టి ఇక్కడ 8 రాసేస్తున్నాం. అంటే 8 యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫైనల్లీ మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే ఇది ఆన్సర్. క్లియర్ ఓకేనా. ఇప్పుడు చూడండి 1 2 3 మిస్ చేస్తున్నా, 4 5 6 7 8 9 into 27 ఓకేనా. ఎందుకు 27 ఇస్తున్నా, అది రూల్ 9 రూల్ క్వశ్చన్ కదమ్మా. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 1 2 3
4 5 6 7 0 3 ఓకేనా 8 ప్లేస్లో కంపల్సరీ ఏముంటుంది జీరోనే ఉండాలి. ఇప్పుడు చూడండి 3 తెచ్చి ఇక్కడ యాడ్ చేయం. ఎక్కడ 3 యాడ్ చేయాలి 1 2 3 థర్డ్ది ఇదే కదమ్మా. ఇక్కడ చూడండి 8ది కాబట్టి ఇక్కడ వేసాను, 8 మిస్ అయింది కాబట్టి ఇక్కడ థర్డ్ యాడ్ చేస్తే 3 యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి 3 3 6 3 3 3 0 3. ఇదే మనం చెప్పేది. అంటే ఏ క్వశ్చన్ ఏది మిస్ అయింది ఇంకా అంటే కదా 1 నుండి 9 వరకు ఏదో ఒక నెంబర్ మిస్ చేస్తే కదా ఇచ్చేది. మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీ అవుతుంది. మీకు ఎందుకు చూడామంటే గూగుల్లో సెర్చ్ చేసినా ఈ మెథడ్ ఉండదు, 100% ఈ మెథడ్ ఉండదు. ఎందుకు ఉండదు? జాబ్ రాసి పెట్టిన వాళ్ళకి మాత్రం ఈ మెథడ్ తెలిసి ఉంటుంది. మా రిమైనింగ్ అందరూ అదే ప్రిపేర్ అయితే అందరికీ జాబ్ రావాలి కదా. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ ఇంపార్టెంట్. మనం డిస్కస్ చేసే ప్రతి ఒక్కటి మీరు బ్రెయిన్లో పెట్టేసుకోండి. ఓకే, ఈసారి మళ్ళీ మర్చిపోకండి. మనం డిస్కస్ చేసేది మా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. ఓకే, ఏదో నాకు వచ్చిన క్వశ్చన్స్ కాదు, నేను చెప్పే ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. ఓకేనా, ప్రతి ఒక్కటి గుర్తు. ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా. 4 మిస్ అయితే ఏం రాస్తాను చెప్పండి. అన్ని 4 వస్తాయి. 4 ప్లేస్లో మళ్ళీ 4th టర్మ్ 4 యాడ్ చేస్తే 4 4 8 4 4 0 4 ఆన్సర్ అవుతుంది. ఓకే, 5 మిస్ అయినా ఏదైనా సేమ్ అదే కాన్సెప్ట్. అర్థమైంది కదా, తీసేద్దానా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ అన్ని 2024 అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జరగలేదు, లాస్ట్ ఇయర్ జరిగిన CSAT క్వశ్చన్సే. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ద టోటల్ కాస్ట్ ఆఫ్ 4 oranges 6 mangoes and 8 apples is equal to the twice the total cost of 1 orange 2 mangoes and 5 apples. Consider the following statement. మనకేమి ఇచ్చాడంటే టోటల్ కాస్ట్ ఆఫ్ 4 oranges 6 mangoes and 8 apples ఇచ్చాడు. మా వాటి కాస్ట్ దేనికి సమానం అంట? ఈక్వల్ టు ద 1 orange ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ద 1 orange 2 mangoes and 5 apples అన్నాడు. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఒకటే ఇచ్చాడు, ద టోటల్ కాస్ట్ ఆఫ్ 3 oranges 5 mangoes and 9 apples ఈక్వల్ టు ద టోటల్ కాస్ట్ ఆఫ్ 4 oranges 6 mangoes and 8 apples. సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద 1 orange and 1 mango ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ఆఫ్ ద 1 apple. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇస్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నారు. తెలుగు మీడియం ఉన్నారా? తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారా? మానిక అంతే ఓకేనా? ఇది ఓకే కదా క్వశ్చన్? హ్యాండ్ అవుట్లు కూడా తెలుగు ఉంది కదా తెలుగులో? ఓకే, ఉందిలేండి. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు అంటే, మనకేమి ఇచ్చాడు క్వశ్చన్ చూడండి. ద కాస్ట్ ఆఫ్ 4 oranges 6 mangoes and 8 apples ఈజ్ ఈక్వల్ టు ద ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ద 1 orange 2 mangoes and 5 apples అంటున్నాడు. అంటే దాని అర్థం చూడండి మా, మనకు 4 oranges ఇచ్చాడా, 4 oranges ప్లస్ ఇంకోటి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, 6 mangoes ప్లస్ 8 apples. వీటి కాస్ట్ ఎలా ఉంది అంట? ట్వైస్ ద 1 oranges 2 mangoes 5 apples కాస్ట్ కు ట్వైస్ ఉంది అంటే దీన్ని డబల్ చేసేస్తే ఈ కాంబినేషన్స్ డబల్ చేస్తే ఈక్వలే కదమ్మా. చూడండి ట్వైస్ అంటున్నాడు అంటే ఇక్కడ చూడండి ఏమి ఇస్తాడు, 1 orange పడ్డాడు. 1 orange బదులు నేను 2 oranges రాస్తాను. ఇది ఓకేనా? డబల్ అన్నప్పుడు ఈ రెండు సమానం చేయాలంటే. నెక్స్ట్ చూడండి మా, 2 mangoes బదులు ఏం రాయొచ్చు, 4 mangoes ప్లస్ మా 5 అంటే 10 apples. ఇది ఒక అర్థమైందా? అంటే వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 2 oranges వస్తుంది ప్లస్ మా 2 mangoes మైనస్ 2 apples కదా. ఎందుకు మైనస్ రాస్తున్నా చూడండి. ప్రతి ఒక్కటి దీంట్లోంచి తీసేసాం, దీంట్లోంచి తీసేస్తాం, కానీ ఇక్కడ మాత్రం దేంట్లోంచి తీసేస్తున్నాం, కింద నుండి పైకి. అంటే చూడండి దాని అర్థం చూడండి మా, 2 oranges ప్లస్ 2 mangoes అంటే చూడండి 2 కామన్ తీసేస్తే ఆరెంజ్ ప్లస్ మ్యాంగో ఈక్వల్ టు యాపిల్ కాస్ట్కు సమానమే కదా. వాడు ఇచ్చిన ప్రకారం ఆరెంజ్ ప్లస్ మ్యాంగో ఈక్వల్ టు దేనికి సమానం, యాపిల్ కాస్ట్కు సమానం. ఇంతవరకు ఓకేనా? అంటే వాడికి ఫస్ట్ చూడండి, సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద 1 oranges and 1 mango ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ఆఫ్ ద యాపిల్. ఇది కరెక్టే కదా? ఇది అర్థమైందా? ఇక్కడ చూడండి మా, ఆరెంజెస్ 1 రూపాయి, ఇది 2 rupees అనుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, 3. ఓకేనా? ఆరెంజెస్ 1 రూపాయి అనుకుంటా, 2 అన్నప్పుడు అదేమవుతుంది చెప్పండి, 3 అవుతుంది. ఈ స్టేట్మెంట్ చూడండి ఏమి ఇచ్చాడు, 3 oranges అన్నాడు అంటే 3 into 1 ఎంత, 3 rupees. 5 mangoes అంటే ఇంటూ 2 ఎంత, 10. 10 plus 3 ఎంత, 13. అండ్ యాపిల్స్ కూడా ఇచ్చాడా, 9 apples అన్నాడు. 9 into 3 ఎంత, 27. మొత్తం యాడ్ చేస్తే 40. ఓకేనా? చూడండి 3 oranges అంటే 3 into 1 అంటే 3 rupees. 5 mangoes అంటే 5 2 అంటే 10 ఎంత, 13. 13 plus 9 3 is 27 ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ఆఫ్ ద 4 oranges అంటే ఇంటూ 1 ప్లస్ ఇంటూ 2 ఎంత చూడండి, 4 plus 12 ఎంత, 16. 16 plus
ఒక 24 40 కదా, అర్థమైందా? అంటే ఈ స్టేట్మెంట్ కూడా సమానం కదా. ద టోటల్ కాస్ట్ ఆఫ్ 3 ఆరెంజెస్ 5 మ్యాంగోస్ అండ్ 9 యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ కాస్ట్ ఆఫ్ 4 ఆరెంజెస్ 6 మ్యాంగోస్ అండ్ 8 యాపిల్స్. కరెక్ట్ కదా. కాబట్టి మనకు ఆన్సర్ ఇది అంటే 2 బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. అర్థమైంది? ఇంకోసారి చెప్పాలా? అర్థమైంది కదా, రాసుకో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. ఇఫ్ ఏబిసి అండ్ డిఈఎఫ్ ఆర్ బోత్ 3 digits నెంబర్ సచ్ దట్ ఏబిసిడి అండ్ ఈఎఫ్ ఆర్ different numbers, non-zero digits, such that ABC plus DEF equal to 1111, then what is the value of A plus B plus C plus D plus E plus F? ABC అనేటివి ఏమో ABC మరియు DEF అనేటివి 2 డిఫరెంట్ నెంబర్స్ అంటమా. ABCDEF అనేటివి డిఫరెంట్ నెంబర్స్ అంట. ABC ప్లస్ DEF ఎంత యాడ్ చేస్తే ఎంత రావాలంట? 1111 రావాలంటున్నాడు. అయితే అవన్నీ non-zero నెంబర్స్ అయితే ABCDEF యొక్క వాల్యూ ఎంత అన్నాడు. క్వశ్చన్ అర్థమైంది మనకు. ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చాడు అంటే ఒక 3 digits నెంబర్ ఇస్తున్నాడు. ABC అనేది రెండోది ఏమి ఇస్తున్నాడు చెప్పండి, DEF అనేది 3 digits నెంబర్. ఆ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందంట? 4 ones వస్తాయి. అయితే మనకి ఏమి ఇస్తున్నాడు, ABCD మొత్తం వాల్యూ ఎంత అంటున్నాడు. ఇప్పుడు చూడండి non-zero నెంబర్స్ అంటున్నాడు. నేనేం చేస్తున్నానంటే ABC వాల్యూ తీసుకున్నామంటే 4 5 6 రాస్తున్నాం ఇంతవరకు. ఓకేనా? ఏబిసి వాల్యూ ఎంత రాస్తాను? 4 5 6 తీసుకున్నాను. నెక్స్ట్ చూడండి మా ఎంత యాడ్ చేస్తే 1 యాడ్ అవుతుంది చెప్పండి. 6 ఉంది మా, 6 ఉంది, మనకు 1 రావాలి. ఇక్కడ 1 రావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏమి ఉండాలి చెప్పండి, 5 ఉండాలి. అంటే ఇక్కడ నెంబర్ చూడండి మా 5 ఉండకూడదు. ఇది ఓకే, అర్థమైంది కాన్సెప్ట్. ఓకే, ఎందుకంటే చూడండి ABCDEF కదా, వేరే కదా ఉండాల్సింది. క్లియర్? ఓకేనా? అంటే ఇక్కడ ఏది రాసుకుందని చెప్పండి, ఈ ప్లేస్లో 7 రాసేస్తాను, ఎందుకంటే 5 ఉండకూడదు కాబట్టి. ఇప్పుడు 1 క్యారీ అయిందా? 7 + 1 ఎంత? 8. అంటే ఇక్కడ 3 ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, 11 కదమ్మా. అంటే 1 + 1 అయింది. ఇప్పుడు చూడండి 5 అయిందా? నెక్స్ట్ ఎంత రావాలి? 6 వస్తే 11. కానీ డిఫరెంట్ నెంబర్స్ కదా మళ్ళీ ఉండేయాల్సింది. 1 2 3 నేను తీసుకున్నాం. 1 2 3 తీసుకున్నాం. ఇప్పుడు ఎంత యాడ్ చేస్తే అవుతుందా? 8 ఉంటే ఇప్పుడు చూడండి ఏమవుతుంది చెప్పండి, 11 కదా ఇంతవరకు. ఓకేనా? 1 2 3 తీసుకున్నాను, 11 అవుతుంది. నెక్స్ట్ చూడండి మా మళ్ళీ 8 వస్తుంది కదా. 1 3 5 రాద్దాం, ఆల్టర్నేట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి 6 రాస్తే ఏమవుతుంది చెప్పండి, 11 ఎంత వచ్చింది? 4 అంటే 7 ఎంతమ్మా? 10 11 కదా. చూడండి 2 ఉంది, 2 ఉంటే 9. ఈ కాంబినేషన్ అంటే 1 3 5 9 7 6 మా. ఓకే, ఆల్టర్నేట్ నెంబర్ తీసుకున్నాను. 1 3 తీసుకున్నాను, 3 తీసుకున్నాను, 5 తీసుకున్నాను. నెక్స్ట్ మా 9 7 6 అంటే గ్యాప్. ఇప్పుడు చూడండి ఈ వాల్యూ అంతా మనకు ఇంతే కదా వచ్చింది. ఫైనల్లీ ఆన్సర్ ఎంత? వాడు ఇచ్చిన వాల్యూ వచ్చింది కదా. అని చూడండి ABCD అన్ని డిఫరెంట్ నెంబర్స్ తీసుకున్నాం కదా. మనకి ఏమంటున్నాడు చెప్పండి, వాటి మొత్తం అంటున్నాడు. అంటే ఏమేమి తీసుకున్నాడు? 1 + 3 + అంటే చూడండి ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అయింది చెప్పండి, 10 కదమ్మా. 10 30. ఆన్సర్ ఎంత అంటే 30 ఎంత కదా. 1 + 9 ఎంత? 10 10 10 అంటే ఫైనల్ ఎంత? 31. లాస్ట్ 6 + 11 కదా. ఓకే, 31. ఆన్సర్ ఎంత అంటే 31. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? చూడండి మన కాంబినేషన్స్ ఏమి ఇచ్చాడు అంటే మనకు ఒక 3 digits నెంబర్ 2 ఇస్తున్నాడు. తర్వాత ఇంకొక 3 digits నెంబర్ యాడ్ చేస్తే మనకి ఎంత రావాలంట చూడండి. ABCని తర్వాత DEFని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి అంటే 1111 రావాలి. నేను ఫస్ట్ కాంబినేషన్స్ కాన్సిక్యూటివ్ నెంబర్ తీసుకున్నాను, అది అప్లై కావట్లేదు. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే రెండోసారి కాంబినేషన్ తీసుకున్నాను అంటే ఆల్టర్నేటివ్ తీసుకున్నాను. ఏమేమి తీసుకుని చెప్పండి ఆల్టర్ నెంబర్స్? 1 3 5 రాసుకుంటాను. చూడండి ఖచ్చితంగా ఇక్కడ ఏముండాలంటే 1 రావాలి. మనకు రావాల్సిన నెంబర్ 1111 కదమ్మా. అది ఇక్కడ చూడండి 5 ఉంటే 6 ఉన్నప్పుడే కదా. అది ఇక్కడ 1 క్యారీ అయింది. అంటే చూడండి 3 + 1 ఎంత? 4. అంటే రిమైనింగ్ ఎంత ఉండాలి? 7 ఉండాలి. ఇప్పుడు చూడండి ఎంత అయింది? ఇప్పుడు 11 అయింది. ఇప్పుడు ఎంత ఉంది చెప్పండి? 2 ఉంది. అంటే రిమైనింగ్ ఎంత? 9. అంటే మనకు ఉండాల్సిన నెంబర్స్ ఏవేంటి? ఇవే కదా. ఓకే, వాటి మొత్తం అన్నాడు. అంటే ఈ రెండు యాడ్ చేస్తే 10 వస్తుంది, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 10 వస్తుంది, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 11. అంటే ఫైనల్లీ టోటల్ ఎంత? 31 మా. అంటే సమ్ ఎంత అంటే 31. ఓకేనా? రాసుకోండి.